వాలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత. నేడు జరిగే తొలి మంత్రివర్గ భేటీలో ఈ వ్యవస్థపై చర్చకు అవకాశం. వ్యవస్థకు సంబంధించిన సమగ్ర వివరాలతో పీపీటీలు సిద్ధం చేసిన ఉన్నతాధికారులు. 2019 ఆగస్టు 15న జగన్ ప్రభుత్వం ద్వారా అమల్లోకి వచ్చిన వ్యవస్థ. వాలంటీర్ల వ్యవస్థ పైన ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పీపీటీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి రెడీ చేస్తున్నారట. ఈ వ్యవస్థలో ఎంతమంది ఉన్నారు, దీని పని ఏంది, దీని విధులేంది, అసలు ఉంచాలా లేదా తీసేయాలా, ఉంచితే ఎట్లా ఉంచాలి, ఎంతమందిని ఉంచాలి, వాళ్ళకి ఏమి వర్క్ అజైన్ చేయాలి అనేది చర్చ ఉండే అవకాశం ఉంటుంది. మరి మొత్తానికి ఎత్తేస్తారా? బుల్డోజర్లు పెట్టి పార్టీ కార్యాలయాల లెక్క వాలంటీర్లు కూడా బుల్డోజర్లు పెట్టి తీసేస్తారా? దీనికి బుల్డోజర్లు అవసరం లేదనుకో, పెన్ను పోటు చాలు. ఒక పెన్ను సంతకంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తే వ్యవస్థ ఉండాలంటే ఉంటుంది, పోవాలంటే పోతుంది. వాస్తవంగా గత 5 సంవత్సరాలుగా 2,66,000 మంది వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసిన అవ్వాతాతలకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, వితంతువులకి, ఇట్లాంటి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసిన వ్యవస్థ. ఆ వ్యవస్థతోని చాలా వరకు ప్రజలలో మంచి స్పందన ఉంది. ఎక్కడ కూడా 1 రూపాయి కూడా అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మరి అట్లాంటి వ్యవస్థను ఉంచుతారా? జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యవస్థ కాబట్టి దాన్ని ధ్వంసం చేయాలి, దాన్ని తీసేయాలని ఏమైనా అనుకుంటారా? కానీ ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిండు, వాలంటరీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, వాలంటరీ వ్యవస్థను ఉంచుతాం, వాళ్ళకి 5,000 కాదు గౌరవ వేతనం, 10,000 ఇచ్చి గౌరవించుకుంటాం, వాళ్ళకి ఇంకా ఇన్కమ్ పెరిగే సోర్స్ను కూడా చూపిస్తానని చెప్పిండు. మరి అది నిజంగా మాట ప్రకారం చేస్తారా, చెప్పిన మాట ప్రకారం, లేదా తొలగించే కార్యక్రమం చేస్తారా అనేది మనకి ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం.